నిత్యం మనం పూజలు చేస్తూ ఉంటాము, కానీ ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలో కొన్ని నియమాలను, పద్ధతులను తప్పక పాటించాలి. దీపం పెట్టడం అంటే నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే సరిపోదు. ఒక్కో రకమైన దీపానికి ఒక్కో రకమైన ఫలితాలు ఉంటాయి. ధనవంతులు కావడానికి, అష్టైశ్వర్యాలను పొందడానికి మన జ్యోతిష్య శాస్త్రం అనేక పరిహారాలను అందిస్తుంది. వాటిలో చాలా ముఖ్యమైనది పిండి దీపం. సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు మట్టి దీపాలు, ఇత్తడి దీపాలు, అలాగే వెండి దీపాలను ఉపయోగించి దీపారాధన చేస్తాం. అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపాలను ఉపయోగిస్తే చాలా మంచిది. జ్యోతిష శాస్త్రంలో పిండి దీపం అనేది చాలా శక్తివంతమైనది. ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పిండి దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనవంతులు అయ్యే అవకాశాలు సుసంపన్నంగా ఉంటాయి. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలని, మన కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలని పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అలాగే ఒక 11 రోజుల పాటు వరుసగా మీ ఇంట్లో పూజ చేసి పూజలో పిండి దీపాన్ని వెలిగిస్తే ఎంతటి కష్టమైన సమస్యనైనా సరే వెంటనే పరిష్కారం దొరుకుతుంది. మీరు ఏది అనుకున్నా సరే అది తప్పక నెరవేరుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి. మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ 11 రోజుల వ్రతాన్ని ప్రారంభించాలంటే మీ వీలుని బట్టి ఏ రోజైనా ప్రారంభించవచ్చు. మీరు పూజ ప్రారంభించిన రోజు నుండి వరుసగా 11 రోజుల పాటు ఇంట్లో పూజ చేయాలి. ఈ శక్తివంతమైన 11 రోజుల వ్రతాన్ని ఆచరించాలంటే మీ ఇంట్లో ఎలాంటి మైలు ఉండకూడదు. అసలు ఈ 11 రోజుల వ్రతాన్ని ఎలా ఆచరించాలి, పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నిత్యం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో అలాగే ఇంట్లో పూజ చేసుకోండి. కానీ మీరు చేసే ఈ పూజలో ఖచ్చితంగా పిండి దీపాలను వెలిగించాలి. వరుసగా 11 రోజుల పాటు పిండి దీపాన్ని వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి. మొదటి రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపం వెలిగించాలి. రెండవ రోజున పూజ చేసేటప్పుడు 2 పిండి దీపాలను వెలిగించాలి. మూడవ రోజు పూజ చేసేటప్పుడు 3 పిండి దీపాలను వెలిగించాలి. ఇలా 11 రోజుల పాటు దీపాల సంఖ్యను పెంచుకుంటూ వరుసగా 11వ రోజున 11 పిండి దీపాలు వెలిగించాలి. ఈ 11 రోజులు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. అలాగే మీ పూజ గదిలో అక్షింతలను పెట్టుకోండి. ప్రతిరోజు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసి 3 ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షింతలను వేసుకోవాలి. అసలు ఈ పిండి దీపం ఎలా తయారు చేయాలంటే బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో చిటికెడు పసుపు, అలాగే కొన్ని పచ్చి పాలు లేదా నీళ్లు కానీ పోసి ముద్దలాగా కలిపి పిండి ప్రమిదలను తయారు చేయాలి. ఈ పిండి ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో పెట్టి దీపారాధన చేయాలి. ఈ పిండి దీపాన్ని నేలపైన పెట్టకూడదు. ఏదైనా ఒక ఇత్తడి ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ పిండి దీపాన్ని పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఈ 11 రోజుల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే చాలు, మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన సింధూరం పెట్టుకొని నిండు ముత్తైదువులాగా తయారయ్యి ఈ 11 రోజులు ఇంట్లో పూజ చేసుకోవాలి. ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని పూజ గది ముందు ముగ్గులు వేసి పూజ చేసుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు 11 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ నియమాలన్నీ పాటిస్తే పిండి దీపాలను వెలిగిస్తూ 11 రోజులు ఇంట్లో పూజ చేసుకుంటే ఖచ్చితంగా మంచి మార్పును మీరే గమనిస్తారు. మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అయితే వరుసగా ఈ 11 రోజుల పాటు ఇంట్లో పూజ చేయలేని వాళ్ళు ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసి పూజలో 3 పిండి దీపాలను వెలిగిస్తే కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం.
కాబట్టి ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపంతో దీపారాధన చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇక మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా పిండి దీపం వెలిగించడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీకు అప్పుల సమస్యలు ఉంటే ఏదైనా హనుమాన్ ఆలయంలో ఒక పిండి దీపం వెలిగించండి. అదే గణపతి గుడిలో పిండి దీపాలను వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో నిండి ఉంటుంది. తరచుగా ఆర్థిక నష్టాలు వస్తుంటే శనిదేవుని ముందు పిండి దీపం వెలిగించండి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పిండి దీపం వెలిగిస్తే సకల పాపాలన్నీ నశిస్తాయి. మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం పడుతుంది. అపారమైన సంపద లభిస్తుంది. ఇంట్లో నిత్య దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సౌభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. వేప నూనెతో దీపారాధన చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే పూజలో ఉపయోగించే పువ్వులు కూడా చాలా ముఖ్యం. పూజలో మల్లెపూలను ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. చామంతి పూలతో పూజిస్తే జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. గులాబీ పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. గన్నేరు పూలతో పూజిస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి. నిత్యం దీపారాధన చేసేటప్పుడు ఒత్తుల సంఖ్య కూడా చాలా ముఖ్యం. 2 ఒత్తులతో దీపారాధన చేస్తే సుఖ సంతోషాలు లభిస్తాయి. 3 ఒత్తులతో దీపారాధన చేస్తే సంతాన ప్రాప్తి లభిస్తుంది. 4 ఒత్తులతో దీపారాధన చేస్తే పేదరికం దూరం అవుతుంది. 5 ఒత్తులతో దీపారాధన చేస్తే డబ్బులో కష్టాలు తొలగిపోయి ధనలాభం వరిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.